మన స్పెషల్ ప్రోగ్రాంలో స్పెషల్ గెస్ట్. చిన్నారి పాపల పొన్నారి తోటలో పూసిందొక ముద్దు గులాబీ. మీ వారి పేరే సుబ్బారావు కదా, సుబ్బారావు గారి మీద కూడా పాటలు పాడుతూ ఉంటారా? ఎందుకు పాడు, తప్పకుండా పాడతాను. లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్ మ్యారేజ్? లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. నేను పాడిన పాటలను ఆయన కోసం పాడుతున్నాను అనుకునేవాడు మా సుబ్బారావు గారు. కనులు మూసిన నీవాయే, నే కనులు తెరచిన నీవాయే, శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలో కింది నీలో ఇన్నాళ్ళిలా లేదులే, నాలో ఏదో అలజడి రేగిందిలే, ఏడు బరువయ్యిందిలే. అప్పటిదాకా నేను ఎన్టీ రామారావు గారిని టీవీలో చూడడము, సినిమాల్లో చూడడం తప్పించి ప్రత్యక్షంగా ఆయన ఎప్పుడు చూడలేదు. ఏ తల్లి నిన్ను కన్నదు అని పాడారు, ఆ తల్లి గారు ఎక్కడ ఉన్నారు. మొట్టమొదటిసారి ఆ రూమ్లోకి వెళ్ళేసరికి ఆ మహానుభావుని చూసి, ఓహో మోహన రూప కేళి కలాప కృష్ణ, ఈ పాట గుర్తుకొచ్చింది నాకు ఆయన చూడగానే. కోపం వచ్చినప్పుడు సుబ్బారావు గారితో ఎలా ఉంటారు? ఈనాటి ఈ కూర ఏ నాటిదో, ఏనాడు వండేసి దాచేసివో రుజులో. అందరి ఇంట్లో ఉంది, మన ఇంట్లో లేదని అలాంటివి ఏమన్నా అడుగుతున్నప్పుడు పాటలు చెప్తారా, లేకపోతే అడుగుతారా? పొరిగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా, పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు బలి బాగుపడ్డారు. 14 కంట్రీస్లో మీరు ఒకటే భాషలో పాడేవారా, లేకపోతే వివిధ భాషల్లో పాడేవారా? ముందు ముఖ్యంగా మన తెలుగు భాష. అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, పాట మొత్తం ఎక్కేడుస్తూ పాడారంట. ఇప్పుడు ఈ ఐబొమ్మ దానిపైన కూడా ఒక ఇష్యూ అయింది. మనం ఇంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని అంతా రెడీ చేసిన తర్వాత ఎవరో ఎత్తుకుపోతే ఎంత బాధగా ఉంటుంది. ఏమైనా స్ట్రగుల్ చేశారా, లేకపోతే ఈజీగా వచ్చారా ఇక్కడ వరకు? ఈజీ అయితే కాలేదు, చాలా కష్టపడాల్సి వచ్చింది. వెనక్కి మమ్మల్ని అందరినీ ఇలా తోస్తారు. రాత్రి 7-8 గంటల సమయంలో పోలీసులు మా ఇంటికి వచ్చారు. భయం వేస్తుంది కదా అని చూస్తే ఆయన వచ్చి ఏం చెప్పారంటే, ఎన్నో ఒడుగుదుడుకులు వస్తాయి, ఎన్నో అవమానాలు కూడా ఎదురవుతాయి, వాటన్నిటిని తట్టుకొని నిలబడారు. అవమానం వచ్చిందని మనం వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ముందుకు రాలేదు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా, అందరూ సుఖపడాలి నందనందనా. హాయ్, హలో, నమస్తే. మరి మన స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. మన స్పెషల్ ప్రోగ్రాంలో స్పెషల్ గెస్ట్. ఆ గెస్ట్ ఎవరో మీరు గెస్ట్ చేస్తారా? సో గెస్ట్ చేయాలంటే క్లూస్ కావాలంటారు, అంతేగా? సో క్లూస్ ఇస్తున్నాను. సో షీ ఈజ్ ఏ ఉమెన్ అండి, అండ్ తను ఎవరో కాదు, మరి తన జానపద గీతాలు అలాగే పెరడీ సాంగ్స్లో క్వీన్ అనొచ్చు. తన 18,000 ప్రోగ్రామ్స్ చేశారు, అలాగే 14 కంట్రీస్ కూడా విజిట్ చేశారు పాటలు పాడడానికి. అండ్ 100 జానపద గీతాలు 100 నిమిషాల్లో పాడారు. మరి 12 లాంగ్వేజెస్లో వ్యాసాలు రాశారు. అండ్ 10 వరల్డ్ రికార్డ్స్ కూడా సాధించారు. ఇంకా రాలేదండి? ఎస్, యు ఆర్ రైట్. షీ ఈజ్ నన్ అదర్ దెన్ డాక్టర్ అరుణ సుబ్బారావు గారు. సో అరుణ సుబ్బారావు గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ అరుణ సుబ్బారావు గారు. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీకోసం చాలా విని 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 చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇక్కడ పిలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు ఇష్టమైన ఛానల్ ఇది. సో ఇష్టమైన ఛానల్లో ఇష్టమైన దైవం పాట ఒకటి పాడి మనం మొదలు పెడదాం. తప్పకుండా. మనకు అన్ని శుభాలే జరగాలని ఎప్పుడు మనం విఘ్నేశ్వరుడితో మొదలు పెడతాం కాబట్టి, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఆయనకి ఓకేనా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. అలాగే మన వెంకటేశ్వరుడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు కదా, ఆయన కూడా పిలుద్దాం. శ్రీగిరియు వృషభాద్రియు శేషశైలమణియు నారాయణాద్రియు నటవృషాద్రి పేర్మి గరుడాచలం మని వెంకటాద్రి పేర
నీ ఏడు కొండలను పిలుచుచుందురు మేలుకో సప్తగిరివాస మేలుకో మేలుకో. మేలుకున్నారు. మేలుకొని ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఇంకా చూస్తారు. ఆయన చూస్తూనే ఉంటాడు, అలా ఊయల్లో ఊగుతూ మనల్ని చూస్తూ ఉంటాడు ఆయన. అరుణ సుబ్బారావు గారు, మీకోసం అంటే నేను చాలా విన్నాను. మీరు 18,000 ప్రోగ్రామ్స్ వెళ్ళారు, 14 కంట్రీస్ వెళ్ళారు, అలాగే 100 నిమిషాల్లో 100 జానపద గీతాలు కూడా పాడారు. ఇలాంటివి ఎన్నో ఎన్నో సాధించారు కదా. సరే, మరి మా ప్రోగ్రాంలో ఏంటంటే మీ అప్ అండ్ డౌన్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంత పైకి రావడానికి చాలా కృషి చేసి ఉంటారు. సో మీ దినచర్య ఎలా మొదలవుతుంది? దినచర్య అందరికీ పేపర్తో మొదలవుతుంది. పేపర్ వస్తుంది, కానీ నేను చదవడానికి మధ్యాహ్నం అవుతుంది. ఎందుకంటారా, ముందు ఆడవాళ్ళకి ఏంటంటే ఇంట్లో పనులు చాలా ఉంటాయి. ముందు టీ పెట్టి ఇస్తాం మనం. చక్కనైన టీ, చిక్కనైన టీ, నాకు ఇష్టమైన టీ, మా వారికి చుటీ, అందరికీ శక్తినిచ్చు టీ, టీతోనే మొదలవును మన దినచర్య. అది ముందు టీ పెట్టడంతోనే మొదలవుతుంది. టీ పెట్టిన తర్వాత మరి టిఫిన్స్ అని మనకి కూరలు, అన్నము అవన్నీ రెడీ చేసి పెట్టుకొని మనం బయటికి రావాలి కదా. అందుకని ఆ తర్వాత మిగతా అన్నీ మొదలు పెడతాను. ఇది నా దినచర్య. అంటే మీరు మేము విన్నాము 6 సంవత్సరాల నుంచే మీరు ఇవన్నీ కార్యక్రమాలు మొదలుపెట్టారు, పాడడం మొదలుపెట్టారు అని విన్నాము. అది నిజంగా 6 సంవత్సరాల నుంచి మొదలు పెట్టారమ్మా? అవునమ్మా, నాకు 6 సంవత్సరాలు 5-6 సంవత్సరాల టైంలోనే మొదలుపెట్టాం. నేను ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలేదు. నేను జాయిన్ అవ్వనప్పుడే మా ఊర్లో జెండా వందనం జరుగుతున్నప్పుడు మా మామయ్య వాళ్ళు ఎవరో నన్ను ఎత్తుకొని తీసుకెళ్లారు అక్కడికి. చాక్లెట్లు ఇస్తారు కదా, నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలందరూ డ్యాన్స్ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. వాళ్ళందరిని చూసి నేను కూడా పాడతానని ఏడ్చానంట బాగా. నేను కూడా పాడతాను. ఎందుకు ఏడుస్తుంది అమ్మాయి అంటే పాడతానంటుంది. అందరూ అన్నారంట పెద్దవాళ్ళందరూ, అదేంటి చిన్న పాప పాడతానంటుంది కదా, పాడించండి అని. అప్పుడు ఆ మైక్ దగ్గరికి నన్ను ఎత్తుకుంటే మైక్ని ఇలా గట్టిగా పట్టుకొని, అమ్మ చూడాలి నిన్ను, నాన్నను చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపోవాలి, ఈ పాట పాడేశాను. పాడగానే అందరూ చప్పట్లు కొట్టి, ఇంత చిన్న పాప చక్కగా పాడింది అంటే పాట మొత్తం ఎక్కేడుస్తూ పాడానంట. ఇంకా వాళ్ళందరూ నాకు చాక్లెట్లతో పాటు మొట్టమొదట బహుమతి ఏంటో తెలుసమ్మా నాకు వచ్చింది? పలక బలపం వచ్చింది. వాళ్ళు ఇచ్చారు నాకు పలక బలపం, స్కూల్ వాళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళ చేతుల్లో ఏదుంటే అది ఇచ్చేసారు. ఒక ఆయన దువ్వెని ఇచ్చారు, కొత్త దువ్వెని అంటారు, కొనుక్కెళ్తున్నారు వాళ్ళ అమ్మాయికి, ఆ దువ్వెని ఇచ్చారు. ఒక అతను 2 రూపాయలు ఇచ్చారు. ఆ రోజుల్లో 2 రూపాయలు అంటే నాకు 1,00,000 రూపాయలతో సమానమే. ఆయన ఇచ్చారు. ఇంకొక అతను ఒక తిలకం సీసా ఇచ్చారు. అంటే వాళ్ళ అమ్మాయి కోసం పట్టుకెళ్తున్న అతను ఆయన ఇచ్చేస్తారన్నమాట నాకు. అలా నా జీవితం మొదలైంది. ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారికి తెలిసి ఎవరో చిన్న పాప పాడుతుంది అనుకున్నారట. ఊరంతా వినిపిస్తుంది కదా మైకు అనుకున్నారు. ఇంటికి వచ్చేసరికి నేను అవన్నీ పట్టుకొని వచ్చాను, ఇలా పట్టుకొని చూసి ఆహా పాడుతుందని అప్పుడు మా నాన్నగారు నేర్పించారు. నాకు మొదటి గురువు మా నాన్నగారే. ఆయన చిన్నపిల్లల పాటలన్నీ నేర్పించారు. చిన్నారి పాపల పొన్నారి తోటలో పూసిందొక ముద్దు గులాబీ, విరబూసిందొక చిట్టి గులాబీ, ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి, ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి, రంగు రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా, చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి, హై గున్న మామిడి కొమ్మ మీద. ఇలాంటి చిన్నపిల్లల పాటలు చాలా. తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు, నమ్మవద్దు, తెలియని చీకటి తొలగించి వెలుగిచ్చేది చదువే సుమా, మానవద్దు. ఇవి ఇలా 1-2 కాదు, ఎన్నో పాటలు. పిల్లలు దేవుడు చల్లని వారి, కళ్ళ కపట మెరుగని కరుణామయులే, తప్పులు మన్నించుటే దేవుని సుగుణం, అది గొప్పవారు చెప్పినట్టి చక్కని జ్ఞానం. ఇలా ఎన్నో పాటలు నేర్చుకున్నాను చిన్నప్పుడు.
నేర్చుకున్నప్పుడు స్కూల్కి వెళ్ళేసరికి సంగారెడ్డిలో చదువుకున్నాను నేను, పట్టణ చెరువు దగ్గర సంగారెడ్డిలో. అక్కడ స్కూల్లో ఇంకెప్పుడు టీచర్స్కి ఎప్పుడు పాటలు కావాలనిపించినా సరే ప్రతిరోజు మా టీచర్స్ అయితే మధ్యాహ్నం 3 అయిందంటే ఇక స్కూల్ వదిలిపెట్టే సమయానికి అమ్మాయి ఎవరన్నా ఒక పాట పాడు అనేవారు. ఆ టీచర్ అడిగినందుకన్నా కొత్త కొత్త పాటలు నేర్చుకుని వెళ్ళేదాన్ని మా నాన్నగారిని అడిగి. అలా నా లైఫ్ స్టార్ట్ అయింది. సో లంచ్ బ్రేక్లో హ్యాపీగా భోజనం, ఆ స్కూల్లో లంచ్ బ్రేక్ అక్కడ భోజనం చేసిన తర్వాత కూడా మళ్ళీ పిల్లలతో కూర్చొని పాడుకోవడం చేసుకోవడం. ఇప్పుడు నేను ప్యాడీలు పాడుతున్నాను కాబట్టి మా ఇంట్లో లంచ్ బ్రేక్ చేస్తే ఎలా ఉంటుంది. నాకు ఇష్టమైంది ఇడ్లీ. ఓహో ఇడ్లీ సాంబారు రుచిలో మీకు జోహారు, ఓహో ఇడ్లీ సాంబారు రుచిలో మీకు జోహారు, ఇడ్లీ సాంబారు రుచిని మరువదు ఏ మనసు, ఓహో ఇడ్లీ సాంబారు. దీని ఒరిజినల్ పాట ఏంటో మీరు జస్ట్ కింద స్క్రోల్ చేసి మాకు చెప్తే బాగా హ్యాపీగా ఫీల్ అవుతాం. దోశ పూరి ఉప్మా ఉన్నా మీకు సాటి రావమ్మా, ఓ తప్పం గారెలు కూడా మీ ముందు దిగువమ్మా, హోయ్ ఇడ్లీ సాంబార్ అంటాము ముందుగా నిన్నే తింటాము, ఇడ్లీ సాంబారు రుచిని మరువదు ఏ మనసు, ఓహో ఇడ్లీ సాంబారు. ఇలా పాడుకుంటూ ఇడ్లీ సాంబార్ చేయాల్సిందే ఇంట్లో, అవునా? ఇది అయిపోయింది అనుకో, కూరలు ఉండాలి. వంకాయకెందుకో ఒళ్ళంతా పొగరు, రుచిగా ఉంటుందని కాబోలు పొగరు. ఇలా పాడుకుంటూ గుత్తి వంకాయ అంటే నాకు చాలా ఇష్టం. వంకాయ చేస్తూ ఉంటాను. అలా ప్రతి దాని మీద ఒక పాట పాడుకోవడమే. ఏమండి సారు ఓ సుబ్బారావు గారు అన్నీ తెలుసని అన్నారు, ఎన్నో కోతలు కోసారు అని మధ్య మధ్యలో ఆయన కూడా పలకరిస్తూ ఉంటాను. అంటే దినచర్య ఇలాగే మొదలవుతుందమ్మా మనకి. చాలా వరకు లేడీస్ అందరికి ఇదే, వంటలు చేస్తూ మళ్ళీ అలాగే మనం పాట వస్తే పాట పాడుకోవడం, డ్యాన్స్ వస్తే ఎక్కడ పాట వింటూ మనం డ్యాన్స్ చేయడం, మొత్తానికి ఏదో జరుగుతూ ఉంటుంది కదా. కానీ అందరికీ ఆ కళలు కూడా ఉండాలి కదా, అంత సమయం ఉండాలి, అంత కళ కూడా ఉండాలి. ఏదో హమ్ చేసుకుంటుంటారు కానీ శృతిలో పాడడానికి వాళ్ళు ఎంతో కృషి చేసుకొని ఉండాలి. సో మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఎంత కృషి చేశారు? నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నానమ్మా. రామకోటి మ్యూజిక్ కాలేజీలో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను, డిప్లొమా చేశాను దాంట్లో. దాన్ని చేస్తున్న ఈలోపు మా నాన్నగారు నాకు సినిమా పాటలు, లలిత సంగీతం నేర్పించారు. లలిత సంగీతంలో పివి సాయిబాబా గారు, ఆ తర్వాత చిత్తరంజని గారు, పాలగుం విశ్వనాథం గారి దగ్గర, పివి సాయిబాబా గారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను. తర్వాత చిత్తరంజని గారి దగ్గర, పాలగుం విశ్వనాథం గారి దగ్గర కూడా కొంచెం నేర్చుకున్నాను. ఆ తర్వాత నాకు జానపద సంగీతం అంటే ఇష్టం కాబట్టి దాంట్లో బాగా కృషి చేశాను అనమాట. ఈ జానపద సంగీతం అనేది చిన్నప్పటి నుంచి మా నాన్నగారు నేర్పించారు పాటలు. అప్పుడు మాకు స్కూల్లో పాడుతున్నప్పుడు ఒక హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారంటే, పిల్లలందరికీ మోటివేషనల్గా ఉండే విధంగా ఏదైనా మీరు చేయండి బాగుంటుంది, పిల్లలు చక్కగా పాడుతున్నారు కాబట్టి వీళ్ళతో చేయిస్తే బాగుంటుంది అన్నారు. అప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే బుర్రకథ రాశారు అల్లూరి సీతారామరాజు మీద. ఆ బుర్రకథని స్కూల్లో వేశాం. నేను, మా తమ్ముడు, నాతో పాటు తను కూడా సింగరు, మేమిద్దరం. అలాగే ఇంకొక స్కూల్లో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొని, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరో ఒకరు తీసుకొని, వాళ్ళు పక్కన తందాన అంటుంటారు, మధ్యలో నేను మధ్యపాటు పాడడం. ఇలా బుర్రకథ చెప్తే, ఈ బుర్రకథ ఆయన ఏం చెప్పారంటే, మనకి ఇక్కడ మన స్కూల్లోనే కాదు అన్ని స్కూళ్ళలో వేయిద్దాం, గవర్నమెంట్ తరఫు నుంచి అంటే స్కూల్ నుంచి అట్లా వేయిద్దామని చెప్పేసి మమ్మల్ని ప్రతి ఊరికి పంపించారు. అలా పంపించినప్పుడు వేరే పిల్లలు మనతో ఎక్కువగా ఉండరు కదా, వాళ్ళు రారు. అప్పుడు ఏం చేయాలని మా నాన్నగారు మా చెల్లి కూడా నేర్పించారు. చాలా చిన్న అమ్మాయి మా చెల్లి, తందాన అండం ఒకటే వచ్చేది. ఆ తందాన వరకు ఆమెను అక్కడ పెట్టుకునేవాళ్ళు అనమాట పక్కన. మా తమ్ముడు నేను కంటిన్యూస్గా పాటలు పాడుతూ ఈ బుర్రకథ చెప్పేవాళ్ళు. అలా దాదాపు పల్లెల్లో దాదాపు చాలా మనకి ఈ తెలంగాణలో ఉన్న చాలా పల్లెల్లో మేము స్కూళ్ళలో చేయడం జరిగింది. ఆ స్కూల్లో చేసినప్పుడు ఊర్లో వాళ్ళు చూస్తారు కదా, చూసి మాకు బుర్రకథ బాగుంది ఊర్లో వేస్తారా అని అడగడం మొదలుపెట్టారు. మనకి వినాయక చవితి వచ్చినా, దసరా వచ్చినా సరే, శ్రీరామనవమి వచ్చినా వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. అలా మేము అల్లూరి సీతారామరాజు ఒకటే వేస్తే బాగోదు కాబట్టి అప్పుడు లవకుశ, వీరాభిమన్య లాంటి మరికొన్ని నేర్పిస్తే అలా ఈ పండుగలు వచ్చినప్పుడల్లా అవి కూడా చేసేవాళ్ళం. అలా జానపద సంగీతం మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగి దాంట్లో రీసెర్చ్ చేశాను. నేను ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా ఇప్పుడున్నాను. నేను చేస్తూ దాంట్లో రీసెర్చ్ చేసి జానపదాల్ని చాలా అన్ని యాసల్ని, వేరే భాషలను కూడా సేకరించి దాంట్లో 100 నిమిషాల్లో 100 జానపదాలు,
108 నిమిషాల్లో 108 జానపదాలు, అలాగే వివిధ యాసలు, 12 భాషలు కూడా దాంట్లో యాడ్ చేసుకున్నా. ఇంకోటి మీరు 14 కంట్రీస్ కూడా విజిట్ చేశారని విన్నాము. సో మరి 14 కంట్రీస్లో మీరు ఒకటే భాషలో పాడేవారా, లేకపోతే వివిధ భాషల్లో పాడేవారా? అంటే ముందు ముఖ్యంగా మన తెలుగు భాషలో రకరకాల పాటలు, అంటే జానపదం ఒకటే కాదు, నేను ప్యారడీలు పాడతాను. అలాగే శాస్త్రీయ సంగీతం వచ్చు కాబట్టి సెమీ క్లాసికల్ సాంగ్స్ పాడతాను, మన కీర్తన లాంటివి. అలాగే నేనేంటంటే మళ్ళీ ఇంకా మరికొంచెం రీసెర్చ్ చేసి ఏంటంటే పెళ్లి పాటలు, మన సాంప్రదాయ పెళ్లి పాటలు ఎలా ఉంటాయి, అలాగే లాలి పాటలు, జోల పాటలు ఎలా ఉంటాయి, మన పండగలకు పాడుకునే పాటలు ఎలా ఉంటాయి. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో ఏంటంటే మనకి ప్రతి నెలలో ఒక 10 రోజులు పండుగలు ఉంటాయి మనకి. అవును, మనం ప్రతిదీ పాటిస్తాము, నోములు, వ్రతాలు, పూజలు, ఈ పురస్కారాలు, ఇవన్నీ చాలా ఉంటాయి మనకి, దైవభక్తి ఎక్కువ కాబట్టి. అలా మనం ప్రతి దానికి పాట పాడుకుంటాం. అంటే సీమంతం అయితే ఒక పాట పాడతాం, జోల పాడాలంటే అంటే ఉయ్యల్లా వేసి ఒక పాట పాడుకుంటాం, పుట్టినప్పుడు ఒక పాట పాడుకుంటాం, పిల్లలకి అంటే దేవుడి మీద కూడా పాడుకుంటాం. ఇలా పాడుకుంటాం కాబట్టి వాటిలో కూడా రీసెర్చ్ చేసి ఒక బృందాన్ని సమకూర్చుకొని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను అనమాట. అదే 18,000 ప్రోగ్రామ్స్ చేశారు మీరు. అవునమ్మా, చిన్నప్పటి నుంచి, అంటే దాదాపు 1976 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు నేను అదే దాంట్లో ఉన్నాను. మధ్యలో మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం మహా అంటే ఒక 1 ఇయర్కి మించి ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా నిండు నెలలుంటే కూడా రేడియో స్టేషన్కి వెళ్ళి పాటలు పాడాను. నాకు ఇష్టం, అది ఫ్యాషన్ నాకు. అక్కడి నుంచే నేను దాదాపు చాలా ఛానల్స్లో, అక్కడి నుంచి అప్పుడు కొత్తగా వచ్చిన ఛానల్స్ కూడా విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చేదాన్ని. అక్కడ రికార్డింగ్స్ అంటే సీడీస్లో పాడడం, క్యాసెట్స్లో పాడటం, నేను సొంతంగా రాసుకోవటం, మ్యూజిక్ కంపోజ్ చేసుకోవటం, ఇలా చేస్తూ నాకేంటంటే ఎప్పుడు ఇదే పని, రీసెర్చ్. అటు పనులు చేసుకుంటూనే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు బెదురేమున్నది, ఇదే పని చేస్తున్నాను నేను. అంటే ఆడుతూ పాడుతూ నా పని, ఇంట్లో పని చేసుకుంటూ, ఇల్లాలిగా, తల్లిగా, కోడలిగా, అన్నీ అమ్మగా అన్నీ చేస్తూనే నా ఇష్టమైన ఈ ప్రక్రియను ముందుకు సాగిస్తూ ఉన్నా. సినిమాలు అవన్నీ వెళ్తూ ఉంటారమ్మా? నేను సినిమాలు చూడడానికి వెళ్తాను. బయటే సినిమాలు చూసేది కొంచెం తక్కువే, కానీ ఇప్పుడు చూస్తున్నాను, కంపల్సరీగా చూస్తున్నాను. ఇప్పుడు ఈ ఐబొమ్మ దానిపైన కూడా ఒక ఇష్యూ అయింది. సో దానికోసం ఏమంటారు? వాటి గురించి మేము మాట్లాడలేదు, అది నో కామెంట్. దానికి ఏమైనా పాట దానిపైన? లేదమ్మా, అది చాలా తప్పు. అది ఎందుకంటే ఒకరు చేసిన దాన్ని ఇంకొకరు దోచుకోవడం అన్నది చాలా తప్పు. ఎంతోమంది బతుకుతుంటారు కదా దాని మీద. ఎందుకంటే ప్రతి రంగంలోనూ చాలామంది బ్రతుకుతున్నారు. మన కళారంగంలో ఇంకా చాలామంది బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ పొట్టకొట్టినట్టే కదా, అవునా? మనం ఇంత కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని అంతా రెడీ చేసిన తర్వాత ఎవరో ఎత్తుకుపోతే ఎంత బాధగా ఉంటుంది. అది చాలా తప్పు. ఒకరిది తీసుకోకూడదు, మీది మీరే చేసుకోండి. నేను అన్నది ఇది కరెక్టా కాదా, మీరే చెప్పండి. అవును, అది అంటే ఎందుకంటే దాని మీద ఏం కామెంట్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అది చాలా తప్పు. ఒకరి ఆస్తిని ఒకరు కొల్లగొట్టకూడదు, ఒకరు చేసిన పనిని ఇంకొకరు లాక్కోకూడదు, ఒకరు చేసిన దానికి వేరే వాళ్ళు పేరు అంటే చెప్పకూడదు. అందరూ ఎఫర్టబుల్ కాదు కదమ్మా ఇప్పుడు. ఎందుకంటే ఒక థియేటర్కి వెళ్ళి ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే మినిమం ఒక 4 వెళ్ళాలంటే మినిమం 3,000 పైన ఖర్చు అవుతుంది. అవును, టికెట్స్, మధ్యలో బ్రేక్, ఇవన్నీ రానుబోనివంతా కలిపి 3 నుంచి 4,000. ఒక మధ్యతరగతి వాడు అంటే ఒక 10,000, 15,000 సంపాదించే వాళ్ళు ఒక్కసారి 3-4,000 ఒక్కసారి ఒక సినిమాకి పెట్టాలంటే చాలా కష్టం కదా. ఇలా ఈజీ అయిపోతుందని వాళ్ళందరూ దానికి కావచ్చు. చూడరు. ఎందుకంటే ఈజీగా ఇప్పుడు ఎందుకంటే ఇన్స్టెంట్ ఎక్కువైపోయింది, ఈజీగా చేసుకునేది. అది ఇప్పుడు కాఫీ ఉంది, కాఫీకి దానికి ఫిల్టర్ చేయాలి, వేడి చేయాలి, వేడి నీళ్ళు మరగబెట్టాలి, ఫిల్టర్లో పోయాలి, దాంట్లో కాఫీ వేయాలి, తర్వాత కలుపుకోవాలి, పాలు వేడి చేయాలి, ఇన్ని ప్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు అది అవసరం లేదు. ఎలా అంటే పాలు వేడి చేసుకొని పంచదార కలుపుకుంటే బ్రూ కాఫీ కలిపేసుకోవచ్చు. ఇన్స్టెంట్ అన్నిటికీ పనికిరాదు. కొన్నిటికి మనం 2 అడుగులు వేసి నడవాలి కదా, తినడానికన్నా చెయ్యి ముందుకు పెట్టాలి కదా. ఇది మీరు అన్నది కరెక్టే. కానీ ఇప్పుడు మనకు ఓటీటీలు ఉన్నాయి కదా, మన ఛానల్స్లో వస్తున్నాయి కదా, అలా చూడొచ్చు. కానీ ఎవరో తీసిన సినిమాను మనం వెళ్ళి చాటుగా దాన్ని రికార్డ్ చేసేసుకొని షూట్ చేసేసుకొని అది అమ్మేసుకున్నామంటే లాభం వీళ్ళకి, వాళ్ళు లాస్ అవుతున్నారు, ఇటు వీళ్ళు లాస్ అవుతున్నారు. అది నేను అనేది. అంతకుమించి ఇంకెక్కువ ఏం కామెంట్స్ చేయాలో నాకు తెలియట్లేదు. అది ఐ థింక్ అప్పటి నుంచి నేను ఇవన్నీ రీసెర్చ్ చేసుకుంటూ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ, అంటే ప్రతి దాని మీద నాకు ఇంట్రెస్ట్. నా ఇంట్రెస్ట్ తోటి నేను ఎన్నో పుస్తకాలు చాలా చదువుతాను. పేపర్ కంపల్సరీగా చదువుతాను నేను. ఒక్కోసారి ఏంటంటే టైం కుదరక 2-3 రోజులు పేపర్లన్నీ పక్కన వేసుకొని ఒకటేసారి చదువుతాను కూడా. ఇంట్లో మాత్రం నేను సినిమాలు టీవీలో చూస్తే పాత సినిమాలు చూస్తాను. నాకు ఇష్టం, పాత సినిమాలు ఇష్టం.
పాత సినిమా పాటలు ఎన్నో పాడతాను నేను. అందుకని ఆ సినిమాలు చాలా ఇష్టం కాబట్టి అవి ఎక్కువ చూస్తాను నేను. ఇప్పుడు మీ వారి పేరే సుబ్బారావు కదా, ఇప్పుడు అవును. సుబ్బారావు గారి మీద కూడా పాటలు పాడుతూ ఉంటారా? ఎందుకు పాడను, తప్పకుండా పాడతాను. మరి మాకు కూడా వినిపించాలి. ఇందాక వినిపించానుగా. అది వేరే. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు సుబ్బారావు గారితో ఎలా ఉంటారు? చాలా ఉంటాయి. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఏముంది, మనము కోపం వచ్చినప్పుడు బయట పడుతూ ఉంటాం. అంతేగాని అప్పుడు పాట రాదు, మాటే వస్తుంది అంతే. అందుకని పాట పాడలేను ఇప్పుడు సుబ్బారావు గారి మీద. అంటే మీ అందరి ఇంట్లో ఉంది, మన ఇంట్లో లేదని అలాంటివి ఏమన్నా అడుగుతున్నప్పుడు పాటలు చెప్తారా, లేకపోతే అడుగుతారా, ఎలా? నేనేమీ అడగను ఆయన్ని, ఏమీ చెప్పను. ఎందుకంటే అప్పుడు సమన్వయం చేసుకుంటాం మనము. సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం కాబట్టి ఒకరినొకరు అడగడానికి చెప్పడానికి ఏముండదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాకపోతే ఒకటి చిన్నగా సరదాగా ఏం చెప్తానంటే, నేను వంట చేస్తాను, ఇప్పుడు బిజీగా ఉన్నాను అనుకున్నాం, వంట చేశాను, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలి, ఫ్రిడ్జ్లో పెడితే మా సుబ్బారావు గారు తీసుకొని ఎలా పాడుకుంటారు. ఒక కూర చేసి పెట్టాను అనుకోండి, ఆయన ఎలా తీసుకొని పాడుకుంటారు ఒక 4 రోజుల తర్వాత. ఈనాటి ఈ కూర ఏనాటిదో, ఏనాడు వండేసి దాచేసివో ఫ్రిడ్జులో, ఈనాటి ఈ కూర ఏనాటిదో, ఇలా పాడుకుంటారు అనుకుంటా. అది. ఇకపోతే మా ఆయన ఏం చేశారంటే, ఒకసారి నేను అప్పులు చాలామందికి ఇచ్చాను, వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పినప్పుడు మాత్రం అట్లా కొన్ని సరదాగా పాడుతుంటాను నేను. అడిగితే పారిపోగలను, అడుగలేను, అడుగకపోతే డబ్బులు రావు, విడువలేను, అప్పు గతి ఇంతే, తిరిగి రాదంతే, అప్పిచ్చినోళ్ళకి తిప్పలేనంతే, అప్పు గతి ఇంతే, అప్పులిస్తే తిరిగి రావు, అడగపోతే కోపమేను, కోర్టుకెళితే కొంపగుల్లా, అడగకుంటే డబ్బు కల్లా, అప్పు గతి ఇంతే. ఇలాంటివి పాడుతూ ఉంటాను ఆయనకి చెప్పి. సరే, ఇప్పుడు మీ అంటే ఒక 40-50 years కింద ఆడవాళ్ళు ఏదైనా కావాలి అంటే హస్బెండ్ని ఎలా అడుగుతారో పాట రూపంలో చెప్పండి. అప్పుడు ఆ రోజులకి మరి మధ్యలో రోజులకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం అడగక్కర్లేదు చక్కగా, ఎందుకంటే వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళకి నచ్చినవి కొనుక్కుంటున్నారు, కాస్త స్వేచ్ఛ వచ్చింది. ఒకప్పుడైతే మాత్రము అడుగుతూ ఉండేవారు. పొరిగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నారా, రోజంతా ఇద్దరికి తగువులు ఎన్నున్నా, చీకటి పడితే పక్కకు చేరి రాజీకొస్తాడు, కోరినవన్నీ ఇస్తాడు. మీ పొరిగింటి మీనాక్షమ్మను చూసారా, వాళ్ళ ఆయన చేసి ముద్దు ముచ్చట విన్నారా. పాత రోజుల్లో అలా ఉండదు. మరి కొంచెం ముందుకొస్తే, పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగ నట్ర అన్నీ కూడా చేసుకున్నారు. తర్వాత ఏంటి, మనకు లేక అదో బాధ. అంటే ఆయన చెప్తారు తర్వాత, మనకు లేకుండా వాళ్ళ కోసం బాధపడుతున్నామని, మనకు లేకుండా వాళ్ళ మీద తిట్టుకోవడం అన్నది. అంటే ఇలా కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది. అమ్మ, మీరు ఒక స్థాయికి రావడానికి, అంటే ఈ పాటలు పాడడానికి కానివ్వండి, ఏమైనా స్ట్రగుల్ చేశారా, లేకపోతే ఈజీగా వచ్చారా ఇక్కడ వరకు? లేదమ్మా, ఈజీ అయితే కాలేదు, చాలా కష్టపడాల్సి వచ్చింది. చిన్నప్పుడు అంతా ఏంటంటే, నేను సీనియర్ ఎన్టీ రామారావు గారితో చేశాను. ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ఒక మీటింగ్ కోసమని మా ఊరి దగ్గరికి రావడం జరిగింది, పడంచెరు దగ్గర రామచంద్రపురానికి. ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే, లోకల్గా ఉన్న కళాకారులు కావాలనేసి నన్ను మా తమ్ముడిని తీసుకెళ్లారు వచ్చి. అక్కడ మేము పాటలు పాడుతూ ఉన్నాం, ఎందుకంటే ఆయన ఊరేగింపుగా వచ్చేలోపు ఈ పబ్లిక్ని అంతా ఆపాలి కాబట్టి. చాలామంది ఇసుక పోస్తే రాళ్ళంత జనం వచ్చారు అక్కడికి. అప్పటిదాకా నేను ఎన్టీ రామారావు గారిని టీవీలో చూడడము, సినిమాల్లో చూడడం తప్పించి ప్రత్యక్షంగా ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన డాన్స్ ఇలా చేశారు, ఇలా మాట్లాడారు, ఇలా నవ్వారు, ఎన్నో ఉంటాయి కదా. ఆయన అంటే మహానుభావుడు, దేవుడు అంటే ఆయనే, రాముడు అంటే ఆయనే అన్నట్టే ఉంటుంది. అయితే ఆయన వచ్చేలోపు మేము అన్ని సినిమా పాటలన్నీ పాడుతున్నాం. రామ కథను వినరయ్యా, ఇహ పరసుఖములను సఖే సీత, రామ కథను వినరయ్యా, అయోధ్య నగరానికి రాజు
దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు మూవురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నలుగురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఆ రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత. రామ కథను వినరయ్యా. వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా, ఆలకించిన ఆలపించిన ఆనందములికించే గాథ. వినుడి వినుడి రామాయణ గాథ వినుడి మనసారా. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆయన పాటలన్నీ ఎన్నో పాటలు పాడుతూ ఉన్నాం. ఆయన ఇంకా రాలేదు. తర్వాత ఆయన వచ్చే ముందు ఒక పాట పాడుతున్నాను నేను. అది ఆయనకి ఇష్టమైన పాట అని అప్పుడు నాకు తెలిసింది ఆయన చెప్తే. ఆయన వచ్చే ముందు నేను పాడిన పాట ఏంటంటే, ఏ తల్లి నిన్ను కన్నదో నేను నీ తల్లినైనానురా, నీ తల్లినైనానురా. నా వరాల తొలి పంటగా, నా వరాల తొలి పంటగా నీవు నా ఇంట వెలిసావురా, నా ఇంట వెలిసావురా. ఈ పాట పాడుతున్నాను. ఈ పాట పూర్తయ్యే సమయానికి ఎన్టీ రామారావు గారు పైకి వచ్చారు వేదిక మీదకి. రాగానే అప్పుడు అందరూ వాళ్ళు వెనక్కి మమ్మల్ని అందరినీ ఇలా తోశారు. వెనక్కి నుంచోండమ్మా ఆయన వచ్చారు పెద్ద ఆయన అనగానే వెనక్కి నుంచున్నాము. ఆయన రాగానే మైక్ తీసుకొని మొట్టమొదట అడిగిన ప్రశ్న ఇది, ఏ తల్లి నిన్ను కన్నదు అని పాడారు, ఆ తల్లిగారు ఎక్కడున్నారు? అసలు అందరూ స్టన్ అయ్యారు. వెంటనే నన్ను ముందుకు తోశారు. లంగా జాకెట్ వేసుకున్న ఉన్న అమ్మాయి, చిన్న అమ్మాయి, నేను ఒక 12 ఏళ్ళ అమ్మాయిని, 11-12 ఏళ్ళ వయసు. ముందుకు తోయగానే ఆయనకి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తాను. ఆయన చూసిన ఆనందంలో నాకు అసలు ఒళ్ళు తెలియట్లేదు అంటారు కదా, అలా అయిపోయిందనమాట. ఆయన తల మీద చేసి దీవించిన తర్వాత, ఏ తల్లిని నిన్ను కన్నదు అని పాడారు, ఈ తల్లిగారు, మా తల్లిగారు లేరు, ఇక నుంచి ఈవిడే మా తల్లిగారు, మీరు అక్కడే ఉండండి అని చెప్పి ఆయన మాట్లాడారు స్పీచ్. ఆయనది అయిపోయిన తర్వాత అప్పుడు మా దగ్గరకు వచ్చారు. ఆయన వచ్చి అప్పుడు మాట్లాడారు మాతోటి, మీరు ఏం చేస్తున్నారు ఏంటని. ఇక్కడే పడంచెల్లో ఉంటామండి అని చెప్పాను. చదువుకుంటున్నారా పిల్లలని మా నాన్నగారిని అడిగారు. అవునండి, చాలా అద్భుతంగా పాడారు వాళ్ళు, ఇక్కడి నుంచి మేము ప్రచారానికి వెళ్తున్నాము, మాతో పాటు మీరు రాగలరా అని అడిగారు. తప్పకుండా వస్తామండి అంటే, స్కూల్ అది ఎలా మరి వీళ్ళకి అన్నారు. పర్వాలేదండి, మేము అది సెట్ చేసుకుంటాము. సరే అయితే మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి ఎవరికో అప్పచెప్పారు. వెళ్ళిపోయారు ఆయన. ఆయన వెళ్ళిపోయారు. ఇంకా మాకు కలలాగానే ఉంది. ఇంటికి వెళ్ళిపోయాం, అయిపోయింది. రాత్రి 7-8 గంటల సమయంలో పోలీసులు మా ఇంటికి వచ్చారన్నమాట. పోలీసులు ఎందుకు వచ్చారు అని మేము చూస్తున్నాం. పోలీసులు వచ్చారు అంటే ఎందుకు వచ్చారు ఏంటి భయం వేస్తుంది కదా. చూస్తే వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే, రేపు పొద్దున్న మీరు 6 గంటలకల్లా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసేయండి, మిమ్మల్ని ఎన్టీ రామారావు గారి ఇంటికి పంపించాలని మాకు చెప్పారు. ఇంకా పొద్దున్నే మేము రెడీ అయ్యి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే పోలీస్ స్టేషన్ నుంచి పాల వ్యాన్లో మమ్మల్ని అబిడ్స్ పంపించారు ఎన్టీ రామారావు గారింటికి. మొట్టమొదటిసారి అక్కడికి వెళ్ళేసరికి ఎంతోమంది జనం. అక్కడ కూడా అక్కడికి ఆల్రెడీ మాకు చెప్పినట్టున్నారు మా గురించి. పటంచెరువు నుంచి 2 పిల్లలు వస్తారు, అమ్మాయి అబ్బాయి అని చెప్పేసరికి అక్కడికి మేము గేట్ దగ్గరికి వెళ్ళి చెప్పాము, మేము పటంచెరువు నుంచి వచ్చామండి, మమ్మల్ని ఇలా పంపించారంటే, మీరేనా వెళ్ళండి అని పంపించారు. మొట్టమొదటిసారి ఆ రూమ్లోకి వెళ్ళేసరికి ఆ మహానుభావుని చూసి అసలు ఆగలేదు. ఓహో మోహన రూప కేళీ కలాప కృష్ణ నిన్ను గని మురిసెను నా మనసే. ఓహో మోహన రూప కేళీ కలాప. ఈ పాట గుర్తుకొచ్చింది నాకు ఆయన చూడగానే. వెంటనే వెళ్ళగానే ఆయన ఒక మాట అడిగారు, ఏమైనా తిన్నారా? మేమేమో తల లేదు అని చెప్పాం. మా నాన్నగారు పర్లేదండి పర్వాలేదు, చిన్నపిల్లలు అబద్ధం చెప్పారు, ముందు మీరు వెళ్ళి తినేసి రండి అని చెప్పి లోపల పంపించారు. వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత ఆయన చెప్పారన్నమాట, మేము 4 రోజుల పాటు మేము ప్రచారం మొదలు పెడుతున్నాము, మరి మాతో పాటు మీరు ఉండాల్సి ఉంటుంది, అన్ని ఏర్పాట్లు చేసుకొని రండి అని చెప్పేసి మా నాన్నగారు కొంత అమౌంట్ ఇచ్చారు. మాకు అడిగారు అన్నమాట, పసుపు కలరు బట్టలు ఉన్నాయా మీకు అని.
లేవండి అని చెప్పాం. వెంటనే టైలర్ని పిలిపించి మాకు ఆయన చెప్పారు, మొట్టమొదట పసుపు రంగు పట్టులంగా ఎన్టీ రామారావు గారు కుట్టించిందే అనమాట నాకు. ఆయన చెప్పి ఆయన పసుపు రంగు పట్టులంగా ఉండాలి అమ్మాయికి, ఎరుపు అంచు ఉండాలి, పైన వేసుకున్న జాకెట్ కూడా ఎరుపు రంగులో ఉండాలి అమ్మాయికి అని చెప్పేసి మా తమ్ముడికి పసుపు బట్టలు 2 జతలు, పాపకు 2 జతలు సిద్ధం చేయండి అని చెప్పారు. ఇంకా ఇంట్లో అన్నీ మా నాన్నగారు అన్నీ సెట్ చేసేసి మేము బట్టలన్నీ సర్దుకొని మేము ఫస్ట్ క్లాస్లో ట్రైన్ ఎక్కడం. మాతో ఒక అతన్ని ఇచ్చారు, సూపర్వైజర్ని ఇచ్చారు. ఆయనతో పాటు మేము వెళ్ళింది ఎక్కడికి అంటే పురంధరేశ్వర్ గారి ఇంటికి. పరుచూరు వెళ్ళామంట. పరుచూరు దగ్గర కారంచేడు, పరుచూరు నియోజకవర్గంలో నిలబడ్డారు ఆయన. అక్కడికి వెళ్ళి కారంచేడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉండి తర్వాత రోజు పరుచూరులో ఉన్న పత్తి ఫ్యాక్టరీలో మాకు ఉండడానికి అకామిడేషన్ ఏర్పాటు చేశారు. పక్క రూమ్లో రామారావు గారు, ఈ పక్క రూమ్లో మేము ఉంటే అప్పుడు అక్కడ అన్ని పాటలు మీరు పాడండి అని చెప్పారు ఆయన. ప్రత్యేకంగా ఈ పాటలని కాదు, దేశభక్తి గీతాలు, మన సినిమా పాటలు అన్నీ మీరు పాడండి అని చెప్పారన్నమాట. ఆయనతో మొట్టమొదటిసారిగా చైతన్య రథం మీద మేము బయలుదేరాం. జానపదాన్ని నేను ఎప్పటి నుంచి అంటే మధ్య నుంచి మొదలుపెట్టాను జానపదం. ఎప్పుడు అంటే అది నేను మ్యారేజ్ అయిన తర్వాత. అంటే జానపదాలు చిన్నప్పటి నుంచి పాడుతున్నా, ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టింది నేను మళ్ళీ హైదరాబాద్, విజయవాడ మ్యారేజ్ అయిన తర్వాత వెళ్ళిపోయాను. అక్కడ రేడియోలో పాడేదాన్ని, టీవీలో పాడేదాన్ని. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ దూరదర్శన్లోను ఇదన్నిట్లో పాడుతూ చేస్తున్నప్పుడు నేను రవీంద్ర భారతిలో మొట్టమొదటిసారిగా జానపద గీతం పాడాల్సి వచ్చింది. పాడిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జానపదాలు బాగా సెట్ అవుతున్నాయి అమ్మ, మీకు జానపదాలు ఎందుకు ఎక్కువ తీసుకోకూడదు మీరు అన్నారు. లవ్ మ్యారేజా మ్యామ్, అరేంజ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ రెండు కలిపి. మీరే ప్రపోజ్ చేశారా లేకపోతే సుబ్బారావు గారు ప్రపోజ్ చేశారా? ఎలా చేస్తారో తెలియదు కానీ మొత్తానికి ఆయన నేను కలిపే ప్రపోజ్ చేసినట్టు గుర్తు నాకు. ఎలా, పాట రూపంలో ప్రపోజ్ చేశారా? అంటే నేను మా ఇంట్లో కూర్చొని రోజు పాటలు పాడేవాళ్ళం. మేము, మా తమ్ముడు నేను రోజు సాధన చేసేవాళ్ళం. కొత్త సినిమా పాటలు ఏవచ్చినా పాడుకునేవాళ్ళం. అయితే నేను పాడిన పాటలన్నీ ఆయన కోసం పాడుతున్నాను అనుకునేవాడు మా సుబ్బారావు గారు. దీపాలు వెలిగే పరదాలు తొలగి ప్రియురాలు పిలిచిరావోయి, ప్రియురాలు పిలిచిరావోయి, కన్ను మూచింది లేదు నిన్ను మరచింది లేదు నీ తోడు, కనులు మూసినా నీవాయే నే కనులు తెరచినా నీవాయే, కనులు మూసినా నీవాయే. ఇలాంటి పాటలన్నీ పాడుకున్నదాన్ని. సో అప్పుడు అలా పాడుకునేవాళ్ళు. ఇప్పటి వాళ్ళైతే ఎలా పాడుకుంటారని మీరు అనుకుంటారు? ఇప్పటి వాళ్ళు రకరకాలుగా పాడుకుంటారు. శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలుగింది నీలో, తొలి పొంగుల్లో రాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో, ఎంత మై మరపో ఇన్ని ఊహల్లో తెల్లారి రియల్లి ఎడబాటనుకో, ఎర్ర మల్లెల్ల తేనీరు కన్నీరై, ఇది నిజమా కల నిజమా గెల్లుకున్న జన్మ నడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా కన్నానులే. ఇలా పాడుకుంటారు. అంటే ఇంకా చాలా ఉన్నాయి పాడుకోవడానికి, బోల్డని పాటలు ఉన్నాయి కదా. ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో అలజడి రేగిందిలే, ఏడు బరువయ్యిందిలే, ఏదోలా 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 ఇదేంటి ఇన్నాళ్ళిలా లేదులే నాలో ఏదో అలజడి రేగిందిలే, ఏడు బరువయ్యిందిలే, ఏదోలా 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 ఇదేంటి ఇన్నాళ్ళిలా. మీరు కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారు, మళ్ళీ దాని తర్వాత ఈ పాటలు జానపద గీతాలు పాడుతున్నారు. పెరడి ఎప్పటి నుంచి మొదలుపెట్టారు? పెరడి కూడా అలాగే, ఎందుకంటే జానపదాలు ఎక్కువ పాడుతున్నాను. గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ప్రైవేట్గా కానీ జానపద బృందంతో పాటు వెళ్ళి రకరకాల యాసలు సేకరించి ఒక్కొక్క యాస ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క యాస ఉంటుందమ్మా మనకి జానపద గీతాల్లో.
ఈ జానపదాల యాసలు ఎలా ఉంటాయంటే మనకి శ్రీకాకుళం సైడు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒకలా ఉంటుంది. ఎవరమ్మో ఇవరము తెలవదు, ఎవరమ్మో ఇవరము తెలవదు, బాజా బంధువులు దాయి బారు బంధువు దాయి, చారేడు కళ్ళదాయి బారేడు కొప్పుదాయి, సింహాచలము కాడ చింతకాయలిచ్చింది. ఇలా డిఫరెంట్గా ఉంటే, జోడు కొయ్యల పడవ మీద సిరి మూవ జోడు పావురా లంపినాడి, సిరి మూవ జోడు, ఇదొక రకమైన యాస. తుమ్మెదలున్నాయి మీరా దని కురులు, ముచ్చెరగల పైన చామంతా అల్లాడేవి మీరా, తుమ్మెద, ఇదొక యాస. అంటే యాస. మన తెలంగాణ దగ్గరకు వచ్చేసరికి జర్రగుస్సా జియ్యకుమావో నా గుండెల్లో గుబులాయి, జరగట్ల సుడకుమావో నా వయసంతా సాయి, హరి అమ్మ తోడు అబ్బ తోడు గట్టు గంగమ్మ తోడు, అమ్మ తోడు అబ్బ తోడు గట్టు గంగమ్మ తోడు, బొట్టు మామ నిండు 100 జన్మలేన వదిలిపెట్ట గుస్సా. ఇట్లా. వేరే భాషలకు వస్తే జస జీవా తజ్జమ కోచుమాళ్ళో తస ఫిర్తీజ్ వార్త ఇమాళ్ళో, తుజ కోనాల తొండ మచ్చ మెళ్ళో కన్న హీ బాగోన్న దుష్మన్ దోడ, ధాగాల లాగిలి గాల పన్ని ధెమ్ ధెమ్ గాల. ఇలా మరాఠీ. ఇలా రకరకాల. రంగబోతి రే రంగబోతి హై, రంగబోతి రే రంగబోతి హై, రంగబోతి రంగబోతి కోనా కలోట హాసి పడే బహాన కానా, హై గోలాజీ గోలాజీ లాజే హై, హై గోలాజీ గోలాజీ లాజే హై, లాజే లాజే నై బాన్సమాలోగా నైకార ఆత. ఇలా వేరే భాషల్లో ఇలా అన్నీ తీసుకొని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ చేసిన తర్వాత, ఆ తర్వాత చాలా చేశాను నేను. ఇంకా జానపదాలు చేస్తున్నప్పుడు ఒకసారి మేము చాగరే గాన సభలో ఒక ప్రోగ్రాం దగ్గర కూర్చున్న తర్వాత అక్కడ పక్కన కూర్చొని టీ తాగుతున్నాం. అక్కడ మాకు చొక్కాపు వెంకటరమణ గారని ఆయన నాకు చాలా గైడ్ చేసేవారు, మార్గదర్శిలాగా. ఆయన నాకు ప్రతిదానికి ఏదైనా ఇలా చేస్తే బాగుంటుందమ్మా, మీరు ఇలా చేస్తే, అంటే మనకి ఎప్పుడైనా సరే చెప్పేవాళ్ళు కూడా ఉండాలండి. మనంతటా మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అవ్వదు అది ఎప్పుడు కూడా. ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉండాలి మనకి. ఎందుకంటే మార్గదర్శనం చూపించే వాళ్ళు ఒకరు ఉండాలి మనకి. చూపిస్తేనే మనకు అర్థమవుతుంది. అప్పుడు ఏమైపోయేదంటే, నేను ఇటు జానపద గీతాలు పాడేదాన్ని, లలిత గీతాలు పాడేదాన్ని, సినిమా పాటలు పాడేదాన్ని, అటు రాసుకునేదాన్ని, మనం వేరే పాటలు ట్యూన్ చేసుకుంటూ పాడేదాన్ని. ఇలా అన్నిటి మీద కాళ్ళేసినట్టుగా ఉండేది నాకు. నా ఇంట్రెస్ట్తో అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు ఆయన జానపదాలు పాడండి బాగుంటుందని అప్పారావు గారని ఒకతను రవీంద్ర భారతిలో ఆయన చెప్పారు. ఆ తర్వాత వెంకటరమణ గారు, అమ్మ మీరేంటంటే స్పాట్లో ఏదైనా చూస్తే ఏదైనా పాడేస్తారు, మీరు ప్యాడీ ఎందుకు పాడకూడదు, మీరు లేడీస్లో ఎవరు లేరు అన్నారు ఆయన. సరే అండి గురువుగారు ఏం చేయమంటారని అన్నాను. ఇలాగే అక్కడ మాకు చారేగాన్ సభలో ఎవరో పాడుతున్నారు, మస్క మస్క చీకటిలో మల్లె తోట ఎనకాల మా పటీల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా, ఈ పాట అనగా నీకు కూడా వచ్చింది హుషారు. అయితే ఈ పాట వస్తుంది అక్కడ అనగానే, చూడండి అమ్మా మీరు ఏమైనా పాడగలరేమో, ఇక్కడ బజ్జీ వేస్తున్నారు మరి చూడండి అంటే, అప్పటికప్పుడు నాకు థాట్ వచ్చింది. ఫస్ట్ పాట ఇదే నేను రాసింది. మస్క మస్క చీకటిలో గాన సభ క్యాంటీన్లో, మస్క మస్క చీకటిలో గాన సభ క్యాంటీన్లో ఎప్పుడైనా చూసుకో, మిర్చి బాజీ దొరుకుతుంది, మిర్చి బాజీ దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 యా. ఇది ఫస్ట్ రాశాను. అయితే అక్కడ ఆయన కోస్తున్నాడు, మధ్యలో ఘాటు పెట్టడము, ముంచి పిండిలో అది చూస్తూ దాన్ని బట్టి నేను పాడుకుంటూ వెళ్ళిపోయాను. మిర్చిని మధ్యకు చీల్చి ఆ పైన గింజలు తీసి, మిర్చిని మధ్యకు చీల్చి ఆ పైన గింజలు తీసి, మసాలాను దట్టించి పిండిలోన ముంచేసి నూనెలోన వేయించి ఉల్లిపాయ నంచుకొని కర్ర కర్రమని నమిలేసేయి, స్వర్గంనే చూసేసేయి అంతే. అలా వచ్చింది ప్యారడీ. బాగుంది. అంటే ఆ తర్వాత ప్యారడీ సింగర్గా నాకు ఒక ముద్ర పడిపోయింది. ఏంటంటే, ఒకటి నా అదృష్టం ఏంటంటే స్పాట్లో అప్పటికప్పుడు పాడడం.
అందాల నవ్వులే అరవిరిసిన పువ్వులు మా భవాని మాటలే కోటి వరాలు చిగురించి విరబూసే చెట్టే చెట్టు మా భవాని నడయాడే సెట్టు ఆడినదే ఆట తను పాడినదే పాట అది చూసి మురిసేరు TV5 ప్రేక్షకులు. అది బాగుంది. థ్యాంక్ యూ. ఎందుకంటే పాటలు ప్యాడీలు అన్ని పాటల మీద మళ్ళీ రావు, అది సెట్ అవ్వదు. కొన్ని పాటలు సెట్ అయిపోతాయి, కొన్ని పాటల్లో మనం పేర్లు యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా అప్పటికప్పుడు మనము పాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్యాడీలు ఏంటంటే సమస్యలను తీసుకోవచ్చు. మనకు ఒక సమస్య ఉంది, సరదాగా చెప్పాలనుకుందాం. ఇప్పుడు నేను వస్తున్నాను, ట్రాఫిక్ ఉంది, హైదరాబాదు నగరం చూడు రాజాలింగా ఉరుకుల పరుగుల బతుకులు చూడు శివ శంభులింగ అలింగ అతుకుల గతుకుల రోడ్లను చూడు శివ శంభులింగ ట్రాఫిక్ ఏమో బారడు ఉంటుంది వెళ్ళే దారి చారడు ఉంటుంది ట్రాఫిక్ ఏమో బారడు ఉంటుంది వెళ్ళే దారి చారడు ఉంటుంది ట్రాఫిక్లో నా చిక్కుకుపోతే లాఫింగ్ నువ్వు మర్చిపోతావు హైదరాబాదు నగరం చూడు ఇలా రాజాలింగం. అంటే ఆ సమస్యని సరదాగా చెప్పుకోవచ్చు. నేను ఆ మధ్య అంటే 14 దేశాలు వెళ్ళాను అనుకో, చాలా దేశాలు 14 దేశాల వరకు వెళ్ళాను. అమెరికాకి ఇప్పటికి 8 సార్లు వెళ్ళాను. మస్కట్, కువైట్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా ఇలా చాలా దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే నేను కొన్ని మన మెలోడీ సాంగ్స్ కొన్ని పాడి వినిపించడము, తర్వాత జానపదాలు పాడి వినిపించడము, సరదాగా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వాళ్ళ మీద పాడడము, ప్యారడీస్ చేయడం ఇలా చేసేదాన్ని అనమాట. అలాగే కొన్ని దేశాల్లో ఏంటంటే కొంచెం నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయించడం స్టేజ్ మీద వాళ్ళతో పాటు సరదాగా స్కిట్స్ వేయించడమా, నాతో పాటు పాడించడమా, అప్పటికప్పుడు వాళ్ళకు ప్రాక్టీస్ చేయించి నాతో పాటు కోరస్. ఎందుకంటే ఎక్కువ మందిని తీసుకెళ్ళే అవకాశం ఉండదు విదేశాలకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే అంత బేర్ చేయడం వాళ్ళకు కూడా కష్టం. అందుకని మీరు ఒక్కరు వస్తారా ఇద్దరు వస్తారని వాళ్ళు కూడా పిలుస్తారు, అలా పిలుస్తారు. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవడం, కొంచెం పాడడం వచ్చిన వాళ్ళందరికీ మాతో పాటు పాడించడము, చేయడము, నేను ఎంటర్టైన్ చేయడము. మళ్ళీ ఇప్పటికప్పుడు మా మీద ఏమైనా పాడతారండి అని అడగడము. కొంతమంది ఇంగ్లీష్ పాట వచ్చాను అడిగారు నన్ను. ఇంగ్లీష్ పాట రాదండి, కానీ ఏం చేయాలని అనుకున్నప్పుడు అక్కడ ఏదో పాట వినిపిస్తే వెంటనే థాట్ వస్తుంది మనకి. అక్కడ ఒక పాట వింటున్నాను, వినగానే వాళ్ళకి సరదాగా చెప్పారనమాట, ఏం లేదంటే ఒక తెలుగు పాట వస్తుంది, ఆ పాట నేను ఇంగ్లీష్ లాగా పాడతాను, ఆ తెలుగు పాట అంటే మీరు చెప్పండి చాలా అని చెప్పాను. అది ఎలా అంటే చియాక్ను మొక్కలా చుల్బే చోక్లా డంపల్. అర్థమైందా నీకు? అర్థమైందా ఆ పాట ఏంటో తెలుగు పాట? అర్థం కాలేదా? అలాగే అందరూ అలాగే అన్నారన్నమాట. నాకే అర్థం కాలేదండి అని చెప్పా. వాళ్ళందరూ నవ్విన తర్వాత అప్పుడు చెప్పా, చికెను ముక్క లేదు చిల్డి పీరు చుక్క లేదు, చికెను ముక్క లేదు చిల్డి పీరు చుక్క లేదు, ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ. ఆ పాటే చాక్ను మొక్కలా చుల్బే చోకలా డంపల్ ఇలా అప్పటికప్పుడు పాడము. తూనీగా ఎందాక పరిగెడతావే పాట ట్యూన్ ఉంది కదా, ఓ ఫ్లైటు ఎందాకే పరిగెడతావే రావే యూఎస్కి. మనసున్న తెలుగోళ్ళు మన కోసం వేచున్నారు, త్వరగా రా ఫ్లైటు ఆ వంక ఈ వంక ఎటు చూసిన తెలుగోళ్ళే అని ఇలా సరదాగా అప్పటికప్పుడు పాడేదాన్ని. అలా వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేసేవారు. అప్పుడు ఒక ఆర్టిస్ట్గా అప్పుడున్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళకి తేడా ఉందంటారా? మన సాధనలో కానీ, లేకపోతే ప్రజెంటేషన్లో కానీ, ఇంకోటి రెస్పెక్ట్లో కానీ, అన్నిట్లో చాలా తేడా ఉందమ్మా. ఆ తేడా చాలా వరకు కనిపిస్తుంది. పెద్దవాళ్ళని చాలామంది అడిగినా అదే మాట చెప్తారు. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు పాత రోజులు, ఎందుకంటే నేను సింగర్గా కాబట్టి సింగర్ గురించే మాట్లాడాలి. అప్పుడు ఒక దగ్గర మైక్ దగ్గర కూర్చొని పాడాలి. ఘంటసాల గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు లాంటి వాళ్ళు పాడాలి అంటే వాళ్ళు దాదాపు ఒక 1 మంత్ అన్న మినిమం సాధన చేసేవారు. అందుకని ఆ పాటలు ఇప్పుడు అజరామరంగా ఇప్పటికీ నిలుచున్నాయి కదా. ఇంకో విషయం ఏంటి అంటే ఒక్కసారి అక్కడ పాడడం మొదలు పెడితే ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ ఫస్ట్ మొట్టమొదటి నుంచి మళ్ళీ పాడాలి. ఇప్పుడు అలా కాదు, ట్రాక్ సిస్టమ్ వచ్చేసింది. అప్పుడు అందరూ కలిసి పనిచేయడం వలన పెద్ద చిన్న మంచి చెడు లాంటివి కొన్ని తెలుసుకునేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, పెద్దవాళ్ళు ఉండేవారు మనకు కష్టం వస్తే ఏదైనా తెలిస్తే చెప్పడానికి. ఇప్పుడు ఎవరైనా ఇద్దరే ఉంటున్నారు కాబట్టి
చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను సంపాదిస్తున్నా, నువ్వు సంపాదిస్తున్నావు, నీకు నువ్వు గొప్ప అయితే నాకు నేను గొప్ప అనుకోవడం తప్పించి, ఇక్కడ ఎందుకంటే సపోర్ట్ చేయడానికి పెద్దవాళ్ళు ఎవరు, ఇది కాదమ్మా ఇది, లేదా కుటుంబం పెద్ద కుటుంబం ఉందనుకోండి, మనం గట్టిగా మాట్లాడితే అవతల వాళ్ళు వింటారేమో, బాగోదేమో అనే పద్ధతిని బట్టి ఆగిపోయేవాళ్ళు. అదొకటి. సెకండ్, ఇప్పుడు ఆ సింగర్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు సాధన చేసి పాడేవాళ్ళు. రికార్డింగ్ సిస్టమ్ అలా ఉండేది. ఎందుకంటే నేను చాలా రోజుల వరకు మీ రికార్డింగ్స్లో పాడితే మేము డైరెక్ట్ లైవే ఉంటుంది, మొత్తం పాడేవాళ్ళం. ఎవరు చిన్న తప్పు చేసినా, మా గొంతు కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ మొట్టమొదటి నుంచి మొత్తం పాడాల్సి వచ్చేది. దాని మూలంగా ఏమైందంటే సాధన అయ్యేది ఒకటి. ఇంకోటి ఏంటి, మనం ఏదైనా పని చేయాలి, పలానా ప్రోగ్రామ్కి వెళ్ళాలంటే మేము ముందు హోంవర్క్ చేసుకునేవాళ్ళం. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, రాసుకోవాలి. ఇప్పుడు చాలామంది బుక్స్ తేవడం మానేశారు, ఫోన్లోనే అప్పటికప్పుడు మనకి గూగుల్లో కొట్టి పాట తీసుకొని పాడేస్తున్నారు. అది గుర్తుండదు, ఈవెన్ నాకు కూడా గుర్తుండదు. పాత సినిమా పాటలు నన్ను అడగండి, ప్రతిదీ నాకు గుర్తుంటుంది, నేను పాడతాను. అంటే చాలాసార్లు పాడున్నాం కాబట్టి అది. ఇకపోతే ఏంటంటే అప్పుడు పెద్దవాళ్ళని గౌరవించాలి, ఎవరైనా వస్తే లేచి నుంచోవడం కానీ గౌరవించడం లాంటివి నేర్చుకునేవారు. ఇప్పుడు పిల్లలకి అదేమీ తెలియట్లేదు. ఎవరైనా వస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి, వీళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు, వీళ్ళ దగ్గర కూర్చోకూడదేమో, వీళ్ళ దగ్గర నుంచోకూడదేమో అన్నది చూపించట్లేదు చాలామంది. అది అంటే కొంచెం డిఫరెన్స్ వచ్చింది, ఎందుకంటే ఫ్రీడమ్ ఎక్కువ ఉంది ఇప్పుడు. ఒకప్పుడు ఇంట్లో ఒక 10 మంది ఉంటే ఒక అన్నం ఒక కూర వండితే అదే తినేవారు అందరూ. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాలి, ఇది నచ్చకపోతే పోయి జొమాటోను లేదా స్విగ్గీలోంచి తెచ్చుకొని తింటున్నారు. అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ ఎక్కువయ్యాయి, ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర దొరుకుతుంది తినొచ్చు అన్న ఫీలింగ్ ఉంది. అప్పుడు అమ్మ చేసి పెట్టిందే తినాల్సి వచ్చేది. అవన్నీ కూడా ఇంట్లో చేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి సపరేట్గా, అప్పుడు ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఏ విధంగా, దూరంగా వెళ్ళి నీళ్లు మోసుకురావాలి, తోడాలి కాబట్టి చేతులకి ఎక్సర్సైజ్, విసరాలి కాబట్టి చేతులకి ఎక్సర్సైజ్, దంచాలి అంటే ఒళ్ళు బాగా అలసేది. కష్టపడి పనిచేసుకునే వాళ్ళు అందరూ కలిసి ఉండేవారు, కలో గంజో కలిసి తాగేవారు, కలిసి తినేవాళ్ళు. నాకు తెలిసిన తేడా ఇది, ఎవరో తప్పు పట్టొద్దని మనవి. ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏముంటుందండి? ఒక సింగర్గా వివిధ దేశాలు మీరు తిరిగేసి వచ్చారు కాబట్టి అక్కడ సంస్కృతి, అక్కడ సాంప్రదాయాలు, ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సాంప్రదాయాలు అవన్నీ మీరు నోట్ చేస్తూ ఉంటుండొచ్చు కదా. సో ఇప్పుడు ఉన్న యూత్కి మీరు ఇచ్చే వాల్యుబుల్ సజెషన్ ఏంటి? యూత్కి వాల్యుబుల్ సజెషన్ ఏమి ఇవ్వగలమమ్మా, వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఫోను, ఇంటర్నెట్ లాంటివి ఇంకా మాకు పూర్తిగా తెలీదు. ఇప్పుడున్న పిల్లలు, చిన్న పిల్లాడు కూడా వాడు చక్కగా ఆపరేట్ చేస్తాడు. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా నేను కొన్ని గమనించింది ఏంటంటే, మన వాళ్ళు ఎక్కడున్నా మన సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. అమెరికా వెళ్ళాను కదా, నేను ప్యాంటు చొక్కా వేసుకోలేను, నేను ఇక్కడ ఎలా ఉన్నాను అక్కడ కూడా అలాగే ఉంటాను. అంటే మనకి ఇది అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి ఇది చేస్తాం. ఇప్పుడు యూత్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ట్రెడిషన్కి, ట్రెండ్కి తగ్గట్టుగా వీళ్ళు ఉంటున్నారు కాబట్టి వీళ్ళు అలా ఉంటున్నారు. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా పాటిస్తున్నారు వాళ్ళ పద్ధతులను, ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం ఏదైతే అది చేయొచ్చు అన్న ఫ్రీడమ్ ఉంది, అక్కడ అది లేదు. అందుకని అక్కడికి వెళ్ళాక వీళ్ళు అక్కడలాగానే ఉంటున్నారు. అంటే సామెత ఉంది కదా, రోమ్ వెళ్తే రోమన్ లాగే ఉండాలని. అలా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా మన వాళ్ళు అలాగే ఉంటున్నారు. మన వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం ఖచ్చితంగా పాటిస్తున్నారు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు సొంతంగా ఉన్నా సరే మన పండుగలు కానీ అన్నీ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు యూత్ ఏంటంటే, నేను అనేది ఏంటంటే, అన్నీ మనకే తెలుసు అనుకోవడం కంటే పెద్దవాళ్ళయి చెప్పినవి చాదస్తం అనిపించవచ్చు, కానీ వాళ్ళు మంచిగా చెప్తారు మనకి. కాబట్టి కొంచెం చాదస్తంగా అనిపించవచ్చు, 10 సార్లు చెప్తారు కాబట్టి. ఎందుకంటే పిల్లాడు పెద్దవాడు అయ్యాడు అనుకుందాం, జాగ్రత్త నాన్న అంటాం, వాడు పడిపోతాడని కాదు, ఏదో ముందు జాగ్రత్త. అది పెద్దవాళ్ళకు ఉండే వాళ్ళ మీద ప్రేమ కావచ్చు, ఏదైనా కావచ్చు, వీళ్ళకి ఇది అలవాటు అయిపోయి ఉంటుంది. ఈవెన్ నేనైనా అదే చెప్తా, జాగ్రత్తగా వెళ్ళమ్మా జాగ్రత్త అనేసి. ఇది తినేటప్పుడు ఇలా, ఒకప్పుడు చూడండి మీరు, కరోనాకు ముందు కరోనా తర్వాత డిఫరెన్స్ మీరే చూడండి, తేడా తెలుస్తుంది. ఎలా అంటారా, అప్పుడు కరోనాకు ముందు ఒరే నాన్న కాళ్ళు కడుక్కున్నారు, అబ్బా ఊరుకమ్మా కాళ్ళు కడుక్కున్నామంటే నాకు ఓపిక లేదు ఇప్పుడు అని వచ్చేసేవాడు వాడు. ఇప్పుడు వాళ్ళే కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని మరి వచ్చి భోజనం చేస్తున్నారు. డిఫరెన్స్ అంటే అది మనకు అది తెలిసిన తర్వాత ఇప్పుడు భయపడుతున్నాం మనం. ఒకప్పుడు కాళ్ళు కడుక్కొని రమ్మనేవారు, పిల్లలు స్కూల్కి వెళ్తే ఆ బట్టలు ఇప్పేసి స్నానం చేసినాక ఇంట్లోకి పిలిచేవారు, అవునా. ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చినాక ఏదంటే అది ముట్టుకొని ఇచ్చేవారు కాదు. అవి ఇప్పుడు మనం అబ్బా వీళ్ళకి చాదస్తం అనేవాళ్ళం. అది చాదస్తం కాదు, అది మన ఏంటి అవసరం. ఒకటి మన ఆరోగ్యం కోసం చిట్కాలు అవన్నీ తెలిసినాయి. మామూలుగా చెప్తే వింటారా, ఒరే నాన్న ఈ చేదు తాగు మంచిదని చెప్తే వింటారా, వినడు. ఇప్పుడు ఇది తాగితే కానీ నీ కడుపులో పురుగులు చావు అంటే వాడు తాగుతాడు. దానికి తోడు ముందు వాడు పంచదార వేయాలి నోట్లో.
ఇప్పుడు అదే ఎందుకంటే కాళ్ళకి పసుపు రాసుకునేవాళ్ళు. ఎందుకు అంటే ఆడవాళ్ళు మరి చిమ్మేవారు, కల్లాపు జల్లేవారు, బట్టలు ఉతికేవారు, నీళ్ళలో నానేవారు, యాంటీబయాటిక్ కాబట్టి. కాళ్ళకి మామూలుగా పసుపు రాసుకోమంటే రాసుకోరు. కానీ పూజలు పండుగలు జరిగినప్పుడు కంపల్సరీగా సాంప్రదాయబద్ధంగా పెట్టేశారు అది. మరి అలాగే వేపాకులు కట్టాలి. వేపాకులు కడితే మంచిది కదా, ఆ గాలి మంచిది, దాని మూలంగా వేరే పురుగు పుట్ర మన ఇంట్లోకి రాదు. అది అంటే ఇదే డిఫరెన్స్, అంతకుమించి ఇంకేం లేదమ్మా. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారు అంటే వాళ్ళు మన కోసమే చెప్పుంటారు అన్నది ఒకటి ఆలోచిస్తే సరిపోతుంది. సో ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మీ అప్ అండ్ డౌన్స్ చెప్పమన్నాం. సో మీరు అన్నారు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారనేసి అన్నారు. సో ఇప్పుడు ఎవరైనా ఈ ప్రొఫెషనల్కి రావాలనుకున్న వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ అంతగా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? అప్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయమ్మా. కష్టపడితేనే ఫలితం ఉంటుంది ఒకటి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇన్స్టెంట్ కావాలనుకుంటున్నారు అందరూ. అంటే ఇప్పుడు నేర్చుకోవాలి అంటే ఇప్పుడే పుట్టాలి, తర్వాత పాకేయాలి, వెంటనే నడిచేయాలి, వెంటనే వెళ్ళి వాళ్ళు సాధించాలి, అట్లా ఆలోచన. అది కాదు, అది వరుస క్రమంగా జరగాల్సిందే, ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. చాలామంది కూడా మాకు వచ్చండి, మేము పాడగలమంటారు, లేదు మాకు వచ్చు అంటారు. కానీ అక్కడికి వచ్చినాక వాళ్ళు మనం అడిగింది వాళ్ళకి రాదు. కానీ సాధన చేయాలి, నేర్చుకోవాలి, కష్టపడాలి. ఒక చిన్న అవమానాన్ని కూడా ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు. మరి అలా అంటే మరి పాత వాళ్ళు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని అవమానాలు. వాళ్ళు ఎంత పెద్దగా అయిన తర్వాత కూడా తండ్రులు కొట్టుంటారు, తిట్టుంటారుగా. అమ్మలు కూడా ఇప్పటికీ తిడుతుంటారు పాత వాళ్ళు. చాలామంది పాత వాళ్ళని చూడండి, ఇప్పటికీ అమ్మ నాన్నకి వాళ్ళు ఎదురు సమాధానం చెప్పరు, తొందరగా చెప్పరు. ఈవెన్ నాకు తెలిసి మీరు కూడా చెప్పుంటారు, నేను కూడా చెప్పను తొందరగా. అంటే ఇప్పుడు పిల్లలు చెప్తారంటే వీళ్ళకి ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు నాన్న దగ్గరికి వెళ్ళాలంటే అమ్మ దగ్గర నుంచి నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఆయన చాగా చెప్పారనమాట, మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, మము బ్రోవమని చెప్పవే అని రామదాస్ చెప్పాడు. అంటే అమ్మకి చెప్తే నాన్నకి చెప్తుందని. అప్పుడు అలా ఉండేది, కానీ ఇప్పుడు కాదు. పిల్లలు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అమ్మ దగ్గరికి వస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే కష్టపడి వెళ్ళాలి. నేను చెప్పాను కదమ్మా, సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అంతా ఎన్టీ రామారావు గారితో తిరిగి ఒక సెలబ్రిటీగా హోదా వచ్చిన సమయంలో నేను పెళ్లి చేసుకొని సడన్గా వెళ్ళిపోయాను. ఒక్కసారి కిందకి వెళ్ళిపోయాను మొత్తం. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడేంటి, వచ్చిన తర్వాత ఎక్కే గుమ్మం దిగే గుమ్మం లాగా ప్రతి ఒక్కరికి మనల్ని మనం పరిచయం చేసుకోవాలి. మనల్ని మనం పరిచయం చేసుకోవాలంటే మనకు టాలెంట్ ఉండాలి, కొద్ది గొప్ప. ఆ టాలెంట్ని చూపిస్తూ ముందుకెళ్ళాలి. ఎన్నో ఒడుగుదుడుకులు వస్తాయి, ఎన్నో అవమానాలు కూడా ఎదురవుతాయి. వాటన్నిటిని తట్టుకొని నిలబడాలి. అవమానం వచ్చిందని మనం వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ముందుకు రాలేం. వీళ్ళు ఇలా తిట్టారు అంటే వాళ్ళు ఒక మాట అన్నారా, అవమానపరిచారా, వాళ్ళ అవమానానికి మనం ఏం చేయాలి అంటే మనం దానికి తగ్గట్టుగా నేర్చుకొని నేను ఇలా చేయగలను అని అవమానించిన వాళ్ళతో ఓకే అనిపించుకోవాలి. అది గొప్పతనం అని నా ఉద్దేశం. అప్పటి నుంచి నేను కష్టపడి తిరిగి, నాకు డబ్బింగ్ అంటే ఇష్టం, నా అంతటి నేను ఓన్గా నేర్చుకున్నాను. నేను యాంకరింగ్ అంటే నేను ఆల్ ఇండియా రేడియోలో బాల వినోదంలో యాంకరింగ్ చెప్పేదాన్ని. చిన్నప్పుడు నాటకాలు వేసేదాన్ని. అలా నేను ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి, ఇది కాకపోతే ఇది ఎవరు ఏం చెప్పినా విని ఇప్పటిప్పుడు సజెషన్స్ ఇస్తే ఓకే ఇలా చేస్తే బాగుంటుంది, ఎందుకు ఇచ్చారో వాడు సజెషన్, అది మనకు పనికొస్తే మనం తీసుకోవాలి, లేదంటే వదిలేసేయాలి. ఇలా ముందుకు సాగుతూ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఇప్పుడు ఈ స్థాయిలో నిలబడి ఎంతోమంది నా కోసం వెయిట్ చేసే విధంగా, నా కోసం నన్ను ఇంటర్వ్యూ చేసే విధంగా, నన్ను కార్యక్రమాలు పిలిస్తే బాగుంటుంది అనే విధంగా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. వెరీ గుడ్ మా. అండ్ ఇంకో చివరిగా లాస్ట్ క్వశ్చన్ ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి అని తెలుసు. సో మీరు అత్త కోడలు ఎలా ఉంటారు అని పాట రూపంలో చెప్పాలి. అత్త కోడళ్ళు ఎలా ఉండాలి అంటే నేనేమనుకుంటున్నానంటే, అత్తగారి దగ్గరికి వెళ్ళినప్పటికీ మనందరం చిన్నవాళ్ళగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి పూర్తిగా తెలియదు. కొన్ని రోజులు అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకు బాధ అనిపించింది, తర్వాత నవ్వొస్తుంది, ఇంత సిల్లీగా మనం ప్రవర్తించామా అనిపిస్తుంది. ఒకటి, ఇప్పుడున్న కోడళ్ళతో ఏంటంటే మనం ఫ్రెండ్లీగా ఉంటేనే బాగుంటుంది. కొడుకుతో కన్నా కోడలతోనే హ్యాపీగా ఉండొచ్చు. నేనైతే అలాగే ఉంటాను, నా కోడలు కూడా నాకు అలాగే ఉంటుంది. మా అత్తగారంటే ఆవిడ పెద్ద ఆవిడతో ఆవిడ దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉన్నాము. ఇంకా అత్త కోడల మీద చెప్పాలంటే ఏముంది, అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మ సేవాలంది మాకు వరమూలీయవమ్మ, ఆది లక్ష్మి వంటి అత్తగారివమ్మ, కోడల కొడుకు పెళ్ళమ్మా ఓయమ్మ, అత్తగారినేమో బాగా చూసుకోమ్మా, ఆహం ఆహం
కోడల కోడల అందాల బొమ్మవు ఓయబ్బా, ఇద్దరాయిగుంటే హాయిగుండేనమ్మ. ఆహం ఆహం ఇదే పాట, అంతకుమించి మార్చడానికి ఏం లేదు. ఇంకోటి కూడా విన్నానండి మీ పాట ఒకటి, నేను కోడలు అంటే అత్తగారిని ఇచ్చేసుకుంటూ కోడలు పాడిన పాట ఒకటి విన్నాను. అది రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ కోసం రాయమన్నారు వాళ్ళు, రాశాను అనమాట. అది సరదాగా కోడళ్ళకి అత్తగారికి ఎట్లా ఉంటుందనేది రాశాను అనమాట, సరదాగా. అది ఎందుకంటే ఏ కోడలు కోప్పాడకూడదు, ఏ అత్తగారు కోప్పాడకూడదు నా మీద. కొత్త కోక కట్టానంటే కొరకొరమంటూ చూస్తావు, ముస్తాబయ్యి బయటికి వెళితే పళ్ళను పటపట కొరికావు. నీ కొడుకు వద్దు నువ్వు వద్దు పుట్టింటికినే పోతాను, మా పుట్టింట్లో మహారాణిలా ముద్దుగా నేను పెరిగాను. అంటావా అత్త అంటావా అత్త అంటావా అత్త అంటావా అత్త. అత్తవు నువ్వు అయ్యాక నా బాధలు నీకు తెలిసాను, 9 నెలలు మోసాను నీ పాలు చేశాను. ఏమంటావే కోడల ఎక్కడికెళ్తావే కోడల, ఏమంటావే కోడల ఎక్కడికెళ్తావే కోడల. అది బాగుందమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ అరుణ సుబ్బారావు గారు. మీ వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నమస్తే. చాలా సంతోషం అమ్మ నాకు కూడా, ఎందుకంటే TV5 అన్నది నిక్కచ్చిగా నిర్మలంగా ఏ విషయాన్నైనా కూలంకషంగా దాన్ని రీసెర్చ్ చేసి, ఎందుకంటే మనము ఇది నమ్మదగిన వార్త అనిపించే విధంగా, అలాగే ఎంటర్టైన్మెంట్, డివోషనల్ ఏదైనా అన్నీ చేస్తూ, తెలుగు వెలుగుల జిలుగు జిలుగు సొగసుల వెలుగు మా TV5, మాటల తూటాలు బదులు మంచి వార్తలను మనకందించును TV5 పేరు వింటే చాలు నిక్కచ్చిగా నిర్మలంగా ఉండు టీవీ అంటూ అందరూ మెచ్చుకునే రీతిలో ముందుకెళుతుంది వెంకటేశ్వరుని సాక్షిగా. ధన్యవాదాలు భవానమ్మ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే బియర్స్, మరి చూశారు కదా ఈరోజు మా స్పెషల్ ప్రోగ్రాంలో స్పెషల్ గెస్ట్తో మంచి మంచి పాటలతో మిమ్మల్ని అలరించాం కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక మంచి గెస్ట్తో మీ ముందుంటాం. నమస్తే.